ఏందన్నా ఇంత స్టాచ్యూలో నిలబడిపోయారు అలాగే కదలరా? ఏ నేను కదలను ఇక్కడ నుంచి. ఇందాక ఇక్కడ నిలబడ్డా మనో 6 కొట్టారు. 6 మీద 6 కొట్టాల్సిందే, ఇండియా గెలవాల్సిందే. గెలిచేవరకు నేను ఇక్కడే ఉంటా. అదిరా చెప్పానా, ఇక్కడ నిలబడితే 6 మీద 6 కొడతారని. ఎలా ఉంది షాట్? ఊరుకోనానా నువ్వు నీ చాదేస్తాం. ఎక్కడ నిలబడితే ఏంటి, గెలిచేవాళ్ళు గెలుస్తారు. బా ఏం షాట్ రా, ఈ షాట్ కి తొడ కొట్టాల్సిందేరా. కాన్తో గేమ్స్ ఆడినా పర్లేదు రా. షఫాలి వర్మ మజాకనా, బౌండరీలు పగిలిపోట్ల. షఫాలి వర్మ కుమ్మేసింది ఈరోజు. అటు బ్యాటింగ్ బౌలింగ్ అసలు ఏమన్నానా, ఏంటి ఆట రచ్చ. దీప్తితో పెట్టుకుంటే దబిడి దిబిడే. చూసావుగా 5 శాల్తీలు గల్లంతే. ఎస్ అదిరా మన అమ్మాయిలంటే. దెబ్బ అదుర్స్ కదా. ఏమైనా ఇండియా గెలిస్తే ఆ కిక్కే వేరబ్బా. ఇండియా ఇండియా ఇండియా. ఏంటి అంత ఆనందం? గెలిచింది ఆడోళ్ళేక, ఏదో లక్తో గెలిచారు. అయినా ఆడవాళ్ళ క్రికెట్ ఏంటి? ఇలాంటి వాళ్ళ కోసమేదా ఈ వరల్డ్ కప్ విన్నింగ్. రెస్పెక్ట్ మెన్ అండ్ ప్రైజ్ దేర్ సక్సెస్. నిన్ను నడిపించడానికి అక్క కావాలి, నీతో తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ క్రికెట్ ఆడటానికి మాత్రం ఆడపిల్ల పనికిరాదే. ఏది నువ్వు ఆడు బా. ఏంటి దీనికే కొట్టేస్తారా? మీరు మారదా ఏందా? కొంపదీసి నెక్స్ట్ గెటప్ భారతీయుడా ఏంటి? నా వల్ల కాదు నాన్న. ఓరి నాయనో, ఈయన ఇంకో గెటప్ వేసేలోపు నీకు నుంచి జంప్ అయిపోవాలి.